అందరికీ నమస్కారం దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. అందరికీ హ్యాపీ సండే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. ఈరోజు అయితే మా ఇంట్లో టమాటా గొజ్జు అయితే చేస్తున్నాము. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, రైస్ అయితే అయిపోయింది. ఇందులో అదిగో టమాటా గొజ్జు అయితే చేస్తున్నాము. నిన్నటి కూర అయితే కొంచెం సద్ది కూర ఉన్నది, అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే టమాటా గొజ్జు చేస్తున్నాము. ఇంకా మళ్ళీ ఏమైనా తెస్తారో తేరో నాకైతే తెలియదు. నేనైతే ఫిష్ కర్రీ అన్నీ అంటున్నాను. మళ్ళీ అమ్మ అయితే మంగళవారం తెచ్చుకుందాము అంటుంది. ఈరోజు వేరే పెద్దమ్మ వాళ్ళు మడిపోయడానికి అయితే పిలిచారు వరి కోతకి. ఇంకా వెళ్తానో వెళ్ళనో అయితే ఇంకా కన్ఫామ్ కాలేదు. వెళ్ళాలని అనుకుంటున్నాను. ఈరోజు మనం వెళ్తే ఇంకొక రోజు మళ్ళీ వాళ్ళు వస్తారు అని చెప్పేసి వెళ్ళాలి అనుకుంటున్నాను. అదిగోండి, ఇక్కడ వచ్చి పల్లీలు, ఏంచి పెట్టిన పల్లీలు అయితే ఉన్నాయి, శనగ్గింజలు ఏంచినవి. ఇదైతే మిక్సీ పట్టేసి ఇందులోకి వేయాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత మీరు సండే స్పెషల్ ఏమేమి చేశారో కామెంట్ చేయండి. చికెన్, మటన్, ఫిష్. మా ఇంట్లో అయితే టమాటా గొజ్జుతోనే ఈరోజు సర్దుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా వారము తినాలంటే అవ్వదు. అయినా చికెన్ అలాంటివి తిన్నా కూడా హీట్ అని చెప్పేసి మా వాళ్ళైతే అస్సలు తేరు. ఇదిగో అమ్మ అయితే ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ అయితే పెడుతుంది. ఇంకా రేపు మన వరిమడి కోతకు వచ్చేసి కూలోళ్ళతో పిలవడానికైతే బావ వేరే ఊరి దగ్గరికి అయితే వెళ్ళాడు. వాళ్ళు వేరే వాళ్ళకైతే మడి కోత కోస్తున్నారు, అందుకని చెప్పేసి బావ అయితే వెళ్ళాడు. మరి వస్తారు అని చెప్పినాడు, కానీ వస్తారో రాడో అయితే తెలియదు. ఇంకా రేపు మన మడి కోత అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మిషన్ పోవడానికి ప్లేస్ అయితే లేదన్నమాట, అనుకూలం లేదు. అందుకని చెప్పేసి ఇంకా మనుషులతోనే పెట్టి కోయించాలి అనుకుంటున్నాము మడి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా వేరే వైపు నుండి దారి ఉన్నది మిషన్ రావడానికి, వరికోత మిషన్ రావడానికి. అప్పుడైతే మిషన్తోనే కోపించేసినాము. ఈసారి అయితే పోవడానికి వీలు లేదు, అది పక్క అయితే మొత్తం పండ్లు పెట్టేశారు. బీడు భూములు ఉండింటే ఎట్టో గట్ట బాధపడి వచ్చేసేది. బీడు భూమి అయితే లేదు, అందుకని చెప్పేసి ఇంక ఈసారి వరిమడి చేత్తోనే కోయాలి. అంటే తడిగానే ఉంది మడి మొత్తము. ఇంకా మిషన్ కూడా దిగబడుతుంది, టైమింగ్ కూడా ఎక్కువ పడుతుంది అని చెప్పేసి మనుషులతోనే కోపించేద్దాము అని అనుకుంటున్నాము. మీలో టమాటా రెసిపీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే టమాటా రెసిపీస్ అంటే టమాటా గొజ్జు కానీ, చట్నీ కానీ, పప్పు కానీ చాలా ఇష్టం. అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.